నమస్తే. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కి సంబంధించి కేసు నమోదైన విషయం మనందరికీ తెలిసిందే. 38 గంటలైనా గూడా ఇప్పటి వరకి పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి ఇప్పటివరకు కనిపించట్లేదు. మాట్లాడదాం దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి జర్నలిస్ట్ రాకేష్ మనతో ఉన్నారు. అన్న చెప్పండి. బండి భగీరథ్‌కి సంబంధించి పోక్సో కేసు నమోదైంది. ఈ కేసు నమోదు చేయడానికి కూడా చాలా సేపు లాగ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. కాకపోతే ఇప్పటివరకు గూడా అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. అంటే లాగవ్వడం వరకే కాదు. అసలు యాక్చువల్లీ బండి సంజయ్ కొడుకు మీద కేసు పెడతారా? పెట్టరా? అనే స్థాయి వరకెళ్ళింది. వీళ్ళు ముందు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఎళ్ళేదుంటే, ఇక్కడున్నటువంటి పోలీసోళ్ళు సమాచారం ఇచ్చిర్రా? లేకపోతే వాళ్ళ ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చిందా? ఏమో తెలవదు. వీళ్ళు ఇక్కడ పోలీస్ స్టేషన్‌లో ఉన్నప్పుడు అక్కడ కరీంనగర్ సమాచారం పోతే కరీంనగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ అయింది. ఏంటిది? ఈ అమ్మాయి నన్ను హనీ ట్రాప్ చేసింది. నా దగ్గర 50,000 తీసుకున్నది. నన్ను 5,00,00,000 డిమాండ్ చేసింది. నన్ను వీళ్ళు బదనాం చేయడం కోసం నన్ను శారీరకంగా, మానసికంగా వేధిస్తా ఉన్నారు అని చెప్పేసి ఇక ఆయనకి వాళ్ళ అడ్వకేట్లు ఇచ్చిన సలహాలో లేదా పోలీసులు ఇచ్చిన సలహాల మేరకు కరీంనగర్‌లో పోలీస్ స్టేషన్‌లో కేసు పెడితే కరీంనగర్‌లో ఎఫ్ఐఆర్ అయితది. అయినప్పటికీ కూడా అర్ధరాత్రి 1 గంటల వరకు ఈ అమ్మాయిని, అమ్మాయి తల్లిని అదే పోలీస్ స్టేషన్‌లో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఉంచుకొని ఎఫ్ఐఆర్ ఇయ్యకుండా పంపించేస్తారు. వీళ్ళు కేసు పెట్టలే ఎఫ్ఐఆర్ ఫస్ట్ రోజు. ఎఫ్ఐఆర్ పంపిస్తే నెక్స్ట్ డే మార్నింగు ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో అమ్మాయి, అమ్మాయి తల్లి రేపు నరేంద్ర మోడీ వస్తున్నాడు హైదరాబాద్‌కు. ఒకవేళ మీరు కేసు పెట్టకపోయేదుంటే మేము పోయి ఆ నరేంద్ర మోడీ సభలో ఇంత మందు అంటే పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని మేము ఆత్మహత్య చేసుకుంటాం. మాకు ఇంకా వేరే దిక్కేం లేదు అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడైతే పోలీసులతో మాట్లాడిరో ఒకవేళ నిజంగానే వీళ్ళు పోతారేమో, లేదంటే నరేంద్ర మోడీ వచ్చే ముందు వీళ్ళు ఆత్మహత్య చేసుకునేంటే అది నేషనల్ న్యూస్ అయితది. నరేంద్ర మోడీకి పెద్ద మచ్చ అయితది అని చెప్పేసి నరేంద్ర మోడీ గురించి, నరేంద్ర మోడీ సభ గురించి ఆలోచించిన తర్వాత వీళ్ళు పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ చేసిర్రు తప్ప అప్పటి వరకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదు చేయాలంటే ఎలాంటి పోక్సో కేసు నమోదు చేయలేదు. అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ వస్తుందని చెప్పేసి ఇది కొంచెం బయటికొచ్చిందనుకోవచ్చా? అంతే. నరేంద్ర మోడీ వస్తుండు గాబట్టే ఈ పోక్సో కేసు పెట్టిర్రు. పోక్సో కేసు పెట్టిన తర్వాత ఇంతకుముందే బండి సంజయ్ గారు చాలా క్లియర్‌గా ఇంతకుముందు ఒక మైనర్‌కి సంబంధించినటువంటి కేసు విషయంలో బండి సంజయ్ గారు చాలా క్లియర్‌గా మాట్లాడుకుంటూ 164 సెక్షన్ కింద కేసు అయిన తర్వాత అమ్మాయిని తీసుకుపోయి కోర్టులో వాంగ్మూలం ఇప్పియాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంటది. పోలీసులు ఏం చేస్తున్నారు? ఏం బీకుతున్నారు అన్నట్టుగా మాట్లాడిండు. ఈరోజు అదే మాట మేము అడుగుతున్నాం బండి సంజయ్ కొడుకు విషయంలో. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ అయితే ఇప్పటి వరకు ఎందుకు ఆ అమ్మాయి వాంగ్మూలం తీసుకోలేదు? ఎందుకు కోర్టులో అంటే జడ్జి గారి ముందుకు తీసుకుపోయి ఆ అమ్మాయి వాంగ్మూలం ఇప్పించడానికి ప్రయత్నం చేయలేదు? ఎందుకు పోక్సో కేసు నమోదైన తర్వాత 24 గంటలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కనీసం బండి సంజయ్ కొడుకుని గానీ, ఆయన సహకరిస్తున్నటువంటి వాళ్ళని గానీ ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇంకో విషయం ఏందనంటే నిన్న బండి సంజయ్ కొడుకు ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ కట్టిండో మైనర్‌కు సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో పోక్సో కేసులైతే పోక్సో కేసులో ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మాయి పేరు గానీ, అమ్మాయి తల్లిదండ్రుల పేరు గానీ, ఆమెకు సంబంధించిన ఫోటోలు గానీ, వీడియోలు గానీ ఎలాంటి విషయాలు కూడా బయట పెట్టడానికి లేదు. మైనర్‌లకు సంబంధించిన ఎలాంటివి పెట్టొద్దు, అది మీడియా కూడా పెట్టొద్దు అనేది రూల్ ఉన్నది. కానీ నిన్న బండి సంజయ్ కొడుకు ఎఫ్ఐఆర్ చేస్తే ఎఫ్ఐఆర్ కాపీతో పాటు కంప్లెయింట్ కాపీ, ఆ అమ్మాయి పేర్లతో, అమ్మాయి ఫోటోలతో సంబంధించిన వీడియోలు అన్నీ బయటపెట్టి వాళ్ళే సర్క్యులేట్ చేస్తున్నారు. బండి సంజయ్ కొడుకు ఎఫ్ఐఆర్ చేస్తే ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్ కాపీని పోలీసులు బయటపెట్టిరా? బండి సంజయ్ కొడుకు బయటపెట్టిండా? ఎవరు బయటపెట్టిర్రు? మైనర్‌కు సంబంధించినటువంటి విషయంలో మైనర్ అమ్మాయికి సంబంధించినటువంటి ఆ అమ్మాయి పరువుకు సంబంధించిన విషయంలో ఆ అమ్మాయి పేరును, అమ్మాయి తల్లిదండ్రుల పేరును, ఆ అమ్మాయికి సంబంధించిన ఫోటోలను బయటపెట్టినటువంటి బండి సంజయ్ కొడుకు మీద, అలాగే కరీంనగర్ పోలీసుల మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా! మైనర్‌కు సంబంధించినటువంటి పోక్సో యాక్ట్‌లో ఎట్టి పరిస్థితుల్లో బయటపెట్టొద్దని ఉన్నది. మీడియా కూడా ఇంటర్వ్యూలు చేయొద్దని ఉన్నది. ఎక్కడ అమ్మాయి పేరును, ఫోటోను ప్రచురించొద్దని ఉన్నది. బయటపెట్టొద్దని ఉన్నది. అయినా కూడా ఎఫ్ఐఆర్ కాపీని బయటపెట్టిర్రని అంటే వీళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు అనే ధీమాతోని రెండోది అమ్మాయిని బదనాం చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఏమని? ఆ అమ్మాయి మమ్మల్ని హనీ ట్రాప్ చేసింది. హనీ ట్రాప్ చేయడము 5,00,00,000 డిమాండ్ చేసిందని. బండి సంజయ్ కొడుకు ఒక కేంద్ర మంత్రి కొడుకు, అది కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. మళ్ళా ఆ శాఖ, ఈ శాఖ కూడా. హోంశాఖ సహాయ మంత్రి కొడుకే హనీ ట్రాప్ గురైతా ఉంటే మరి ఈ దేశంలో హోంశాఖ ఏం చేస్తా ఉంది? రాష్ట్రంలో హోంశాఖ ఏం చేస్తుంది? పోలీసు యంత్రాంగం ఏం చేస్తా ఉంది? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? హనీ ట్రాప్ చేసినటువంటి అమ్మాయిని ఈ అబ్బాయి వివిధ రాష్ట్రాలకు ఎట్లా పోతాడు? మొయినాబాద్ ఫామ్ హౌస్‌లోకి ఎట్లా తీసుకుపోతాడు? ఆయన ఇంటికి పిలిపించుకొని బండి సంజయ్ ఇంట్లో కూర్చోబెట్టుకొని ఎట్లా బెదిరిస్తారు? ఈ హైదరాబాద్‌లో ఒక అడ్వకేట్ ఇంట్లో కూర్చోబెట్టి అడ్వకేట్ ఇంట్లో కూడా మీకు 5,00,00,000 ఇస్తామని చెప్పేసి సెటిల్మెంట్ కోసం అమ్మాయిని బెదిరించి ఈరోజు 5,00,00,000 ఇస్తా అని చెప్పేసి సెటిల్మెంట్‌కు మాట్లాడుకున్నది వాళ్ళే. మళ్ళీ ఈరోజు అమ్మాయి హనీ ట్రాప్ చేసిందని చెప్పేసి. ఒక మైనర్ అమ్మాయి చాలా క్లియర్‌గా మైనర్ అంటే పోక్సో చట్టాలు గానీ, మిగతా ఏ చట్టాలు జువెనైల్ హోమ్స్‌కు సంబంధించిన జువెనైల్ చట్టాలు మనం తీసుకున్నా కూడా ఏం చెప్తున్నాయనంటే మైనర్‌లకు సంబంధించిన విషయంలో మైనర్‌లు ఒకవేళ ఇష్టపూర్వకంగా మీతో వచ్చినా, వాళ్ళు ఇష్టపూర్వకంగానే మీతోని తప్పుగా బిహేవ్ చేసినా, మైనర్ కాబట్టి ఆమె ఇష్టంగా వచ్చినా కూడా చెల్లదు. ఒక అమ్మాయి మీతో ఇష్టంగా బండి మీద ఎక్కినా, ఒక అమ్మాయి మీతో కార్‌లో వచ్చినా, ఒక అమ్మాయి మీతో ఒక రాత్రి పూట ఉన్నా, లేదంటే అమ్మాయి మీతోని ఇష్టంగానే మీకు ముద్దులు పెట్టినా, ఇంకేం చేసినా కూడా మైనర్‌ల విషయంలో చెల్లవు. మైనర్‌లకు నచ్చినా కూడా అది చెల్లదు అని చెప్పేసి చెప్తాను. ఎందుకు ఈ విషయం ఇంతకుముందు కూడా ఒక మన ఏంది లాస్ట్ టైమ్ ఒక పూసలు అమ్ముకునే అమ్మాయి కూడా ఆమె ఏం చేసింది?
వెంటనే వైరల్ అయింది. వైరల్ అయిన తర్వాత మొత్తం మీడియా, దేశవ్యాప్తంగా మీడియా మొత్తం ఆమెనే మొత్తం సెలబ్రిటీ చేసేసింది. సెలబ్రిటీ చేసినాక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నది. లవ్ చేసి పెళ్లి చేసుకున్నప్పుడు వీళ్ళందరూ ఏమన్నారు, ఇదే బీజేపీ నాయకులు గానీ, ఇదే సనాతన ధర్మ పరిరక్షకులు గానీ ఏమన్నారు, చాలా క్లియర్‌గా ఆ అమ్మాయికి సంబంధించినటువంటి విషయంలో ఆ అమ్మాయి మైనరు కాబట్టి వాడిని ఉరిదీయాలి. ఎందుకు వాడు లవ్ జిహాద్ చేసిండు, ఈ అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి మాట్లాడారు. మైనర్ అయితే ఉరిదీయాలని చెప్పేది మీరే. మైనర్ అయితే శిక్షించాలని చెప్పేది. మైనర్ అయితే మీరు తప్పకుండా పోక్సో కేసు పెట్టాలని చెప్పింది మీరే. ఇక్కడ కూడా మైనరే. ఈ అమ్మాయి హనీ ట్రాప్ చేసేదంటే నువ్వు ఎందుకు నిర్మల్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టినప్పుడు డిసెంబర్ 31 తర్వాత నుండి ఇప్పటి వరకు దాదాపు 5 నెలల నుండి జరుగుతున్నటువంటి ఈ మొత్తం తతంగంలో ఎందుకు ఆ అమ్మాయిని గాని, అమ్మాయి కుటుంబ సభ్యులని అరెస్ట్ చేయలేదు? ఒకవేళ హనీ ట్రాప్ అయ్యేదంటే ఈ అమ్మాయికి సంబంధించిన వివరాలు మీరే ఎందుకు బయట పెట్టలేదు పోలీసులు? ఈరోజు అమ్మాయి వచ్చి పోక్సో కేసు పెట్టేంత వరకు ఎందుకు నానబెట్టడానికి ప్రయత్నం చేశారు? ఇవన్నీ కూడా చాలా క్లియర్‌గా బండి సంజయ్ కొడుకుని కాపాడడం కోసం చేస్తున్నాను అనుకుంటే, ఒకవేళ హనీ ట్రాప్ చేసిన అంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది అనుకోవచ్చా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఇలాంటి ముచ్చట్లేదు. నిన్న 1, 2 ఛానళ్ళు దాదాపుగా డిజిటల్ మీడియా ఛానళ్ళు ప్రశ్నించిన తర్వాత ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో తెలంగాణ కాంగ్రెస్ అనే సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు తప్ప దీని మీద రేవంత్ రెడ్డి మాట్లాడలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ ఇక్కడ. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఒకటే కాదు, హోమ్ మినిస్టర్. సివి ఆనంద్ ప్రెస్ మీట్ పెట్టలేదు. సివి ఆనంద్ డీజీపీగా ఉన్నాడు. మరి మొన్ననే వచ్చిండు, నేను అన్ని కాపాడుతా, మొత్తం న్యాయం చేస్తా అని మాట్లాడండి. ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? ఈరోజు సుమతి లాంటి ఐపీఎస్ అధికారులు కూడా రోడ్ల మీకు వచ్చి తెలిసిన వాళ్ళకి వచ్చి మొత్తం యువకులందరూ ఇట్లా ఉన్నారని చెప్తున్నాడు. ఇక్కడ ఒక మైనర్ అమ్మాయి జరిగింది. మీలాంటి మహిళా అధికారులన్న రోడ్ మీకు వచ్చి మాట్లాడాలి కదా. ఇప్పటివరకు కాంగ్రెస్ అధికారులు కానీ, కాంగ్రెస్ అధికార ప్రతినిధులు కానీ, కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నాయకులు కానీ, కాంగ్రెస్లో ఉన్నటువంటి తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడే కోదండరాం లాంటి వాళ్ళు కూడా ఇప్పటివరకు బండి సంజయ్ కొడుకు చేసినటువంటి దాని మీద ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఈరోజు బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు రోడ్డు మీకు వచ్చి గొడవ చేస్తున్నారు. ఎందుకు? నిన్న మొన్నటిదాకా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, బండి సంజయ్ వర్సెస్ పాడి కౌశల్ రెడ్డి, బండి సంజయ్ కేటీఆర్ మీద కామెంట్లు చేయడం, బండి సంజయ్ పవన్ గౌడ్ ఇంటి మీద దాడి చేయించడం, ఇవన్నీ జరిగినాయి కాబట్టి వాళ్ళు ఏదో దీనికి దొరికింది కదా అని చెప్పి చేస్తున్నారు కాదు. కాంగ్రెస్ పార్టీ ఏంది? కాంగ్రెస్ చాలా క్లియర్గా నరేంద్ర మోడీ సభను సక్సెస్ చేయాలి. నరేంద్ర మోడీ సభకు ఈయన రేవంత్ రెడ్డి కూడా ఇన్విటేషన్ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి పోవాలి. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు సన్నిహితులు. రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి నరేంద్ర మోడీ సభ అయ్యేంత వరకు దీన్ని మనం ఎట్లాంటి చర్యలు తీసుకోకుండా దీన్ని కాపాడాలి, నరేంద్ర మోడీ సభను సక్సెస్ చేయాలనే కోణంలోనే ఇక్కడ సైకిల్ కాంగ్రెస్. చాలా సందర్భాల్లో చాలామంది చెప్తా ఉన్నారు, ఇది రాహుల్ గాంధీ కలలుగైనటువంటి కాంగ్రెస్ కాదు. ఇది నెహ్రూ నుండి రాహుల్ గాంధీ వరకు మొత్తం కాంగ్రెస్ ఏవైతే విలువలతో ఉంటుందో ఆ విలువలతో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. ఇది చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ ఏదైతే ఉందో అది చంద్రబాబు సైకిల్ కాంగ్రెస్. ఇది కమలం కాంగ్రెస్గా మారింది. ఇప్పుడు ఇంతకుముందు సైకిల్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కేవలం చంద్రబాబు చెప్పినట్టే విన్నాను అనుకుంటున్నాం. కానీ ఈరోజు బండి సంజయ్ కొడుకును కాపాడుతున్న క్రమం మనం చూస్తూ ఉంటే చాలా క్లియర్గా ఇది కమలం కాంగ్రెస్ అయిపోయింది. కమలంలో ఉన్నటువంటి నాయకులు ఎవరు తప్పు చేసినా ఇవాళనే కాదు, ఏ రోజు నుండి రోహిత్ వేముల దగ్గర నుండి మొదలుకుంటే ఇప్పటి వరకు ఎన్నిసార్లు మనం చూసినా కూడా చాలా సందర్భాల్లో కాంగ్రెస్ మౌనంగానే ఉంది. మాట్లాడుతున్న సందర్భంలో వీళ్ళు ప్రభుత్వంలో లేనప్పుడు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కావచ్చు, కానీ దానికోసం ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం లేదు. బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేస్తామని ఒక స్టేట్మెంట్ లేదు. హోమ్ మినిస్టర్ మాట్లాడు, డీజీపీ మాట్లాడు, సిపి మాట్లాడు, ఎవరు మాట్లాడు. కానీ పోక్సో కేసు ఏమని చెప్తుంది? 24 గంటలు అరెస్ట్ చేయాలని చెప్తుంది. 24 గంటలు కాదు, 48 గంటలు అవుతుంది. అమ్మాయి పొల్యూషన్కి వచ్చి 5 అవుతారు. ఇప్పుడు ఇవాళ సాయంత్రం 5 అయిందనంటే ఇప్పుడు 2 అవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 48 గంటలు గడుస్తుంది. 48 గంటలు గడిచినా కూడా ఆ అమ్మాయిని అర్ధరాత్రి 1 గంటల వరకు పోలీస్ స్టేషన్లో ఏ పోలీస్ అధికారి, మహిళా పోలీస్ అధికారి లేకుండా మైనర్ అమ్మాయిని పెట్టుకున్నటువంటి వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అంటే కేవలం నరేంద్ర మోడీ సభ గురించి ఆలోచిస్తున్నారు. బండి సంజయ్ కొడుకుని కాపాడడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. బండి సంజయ్ కొడుకుని కాపాడేటువంటి ప్రయత్నం చేయకపోతే మరి కేసు సభ అయిపోయిన తర్వాత ఎక్కడదక్కడ అయిపోయింది. డైవర్ట్ ఏం లేదు. ఇప్పటికే ఈరోజు డిజిటల్ మీడియాలకు సంబంధించిన ఛానళ్ళు ఏ ఛానళ్ళు వీటిని బాగా ప్రచారం చేస్తున్నాయి అని చెప్పేసి చూసి చాలా మందికి ఫోన్లు చేస్తూ ఉన్నారు. బెదిరించు, ఇటు డబ్బులు ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు బీజేపీ వాళ్ళే చాలా క్లియర్గా ట్రోల్ చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు దానికి వంతపడుతూ ఉన్నారు. ఏంది పలానా ఛానల్కి ఇంత ఇచ్చిరు, పలానా ఛానల్కి ఇంత ఇచ్చిరు, వీళ్ళు రేపు నుండి ఈ విషయం మాట్లాడరాను. ఈ విషయం అంతెందుకు, నిన్ననే ఒక జర్నలిస్టుకు, మన డిజిటల్ మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టుకు ఫోన్ వచ్చి సాయంత్రం మనం కలుద్దామని చెప్పేసి మాట్లాడితే కూడా ఈరోజు అదే జర్నలిస్టు మార్నింగ్ న్యూస్లో చెప్పడం జరిగింది. నాకు నిన్న సాయంత్రం ఫోన్ వచ్చింది, మిమ్మల్ని కలవాలంటే నేను కలవను అని చెప్పిన. మీ అందరితో మాట్లాడాలంటే నేను మాట్లాడము అని చెప్పినాం అని చాలా క్లియర్. అంటే ఎందుకు మాట్లాడాలి, ఏం చేయాలి? ఒకవేళ నిజంగానే మీ కొడుకు బండి సంజయ్ కొడుకు తప్పు చేయకపోయింటే మీరు చట్ట ప్రకారంగా పోవచ్చు కదా. ఈరోజు బండి సంజయ్ కూడా నిన్న స్టేట్మెంట్ ఏమి ఇస్తున్నాడు అంటే, ఫేస్బుక్లో ఏమని పెట్టిండు, ట్విట్టర్లో ఏమని పెట్టినాడంటే, నరేంద్ర మోడీ వచ్చే ముందు నన్ను కావాలని బదనాం చేస్తున్నాడు. నేను నిన్నటి వరకు బండి సంజయ్కి సంబంధించిన అంటే పాడి కౌశల్ రెడ్డి, బీఆర్ఎస్ వాళ్ళ మీద నేను మాట్లాడిన సందర్భంగా వీళ్ళు నన్ను బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. బదనాం చేసే ప్రయత్నం చేసేది ఉంటే ఇంతకు ముందే నువ్వు అమ్మాయిని పిలిపించుకొని ఎందుకు మాట్లాడినావు? హనీ ట్రాప్ అయ్యేదంటే అప్పుడే కేసు పెట్టాల్సింది కదా. నీ ఇంటికి పిలిపించుకొని నీ ఇంట్లో బెదిరించినావు. నీకు సంబంధించినటువంటి ఒక జర్నలిస్టు, నీకు అత్యంత సన్నిహితుడిగా ఉండి మొన్నటి వరకు ఒక ఛానల్లో పనిచేసినటువంటి సీనియర్ జర్నలిస్టు ఇప్పుడు బీజేపీలో చేరిండు. ఆయన మొన్న అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసి అమ్మాయిని బెదిరిస్తాడు.
అమ్మాయి తల్లిని బెదిరిస్తాడు. నువ్వు ఉండాలనుకుంటున్నావా? మీ కుటుంబం ఏమైతుందో మీకు తెలుసా? మేము తలుచుకుంటే ఏమైతుందో మీకు తెలుసా? అనే విషయంలో బెదిరిస్తాడు. అంతెందుకు బండి సంజయ్ కొడుకు భగీరథ్ ఈ అమ్మాయికి సంబంధించిన విషయంలో ఆడియో కాల్ చేసి బెదిరించినటువంటి ఆడియో కాల్ కూడా బయటకొచ్చింది. ఈ అబ్బాయి ఒక టీ షర్ట్ వేసుకొని కారులో కూర్చొని ఏడుస్తా ఉంటాడు. ఆ ఏడ్చినటువంటి వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి. చాలా క్లియర్‌గా ఏడుస్తా ఉంటాడు. ఏమని? నన్ను దీనికి సంబంధించిన విషయంలో నన్ను బదనాం చేయొద్దు అని. అంటే ఇన్ని సాక్ష్యాలున్నా కూడా హనీ ట్రాప్ అని మీరు ఎట్లా అంటారు? ఈరోజు మొత్తం ప్రధాన మీడియా కూడా హనీ ట్రాప్ అంటుంది. హనీ ట్రాప్ ఏది హనీ ట్రాపు? ఈ అమ్మాయి నడుము మీద ఏది చేతులేసి అమ్మాయికి ముద్దులు పెడుతున్నటువంటి ఫోటోలు బండి భగీరథ తను షేర్ చేసుకున్నటువంటి ఫోటోలు వాళ్ళ మిత్రులందరికీ ఇప్పుడు దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి ఫోటోలు. మరి అంత మైనర్ అమ్మాయితోని నడుము మీద చేతులేసి ముద్దులు పెడుతూ దిగినటువంటి ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి పోక్సో కిందకి వస్తాయా? లేదా హనీ ట్రాప్ కిందకి వస్తాయా? అంటే ఒక కేంద్ర మంత్రి కొడుకుగా ఉన్నటువంటి నువ్వు కూడా అమ్మాయిలు ఫోటోలు పంపిస్తున్నావు, అమ్మాయిలు వీడియోలు పంపిస్తున్నావు, హనీ ట్రాప్ గురై నువ్వు పైసలు ఇస్తావా? మరి మైనర్ అమ్మాయితో హనీ ట్రాప్‌లోకి పోయినా కూడా నేరమే కదా! ఆ చట్టమే అది చెప్తుంది కదా! నువ్వు ఒకవేళ హనీ ట్రాప్‌లో ఉన్నా కూడా మైనర్ అమ్మాయితోని కాదు కదా! మరి ఈ విషయంలో కూడా ఈయన పోక్సో కేసు కింద ఈయన జైలుకి పోవాల్సిందే కదా! ఎవరు కాపాడుతున్నారంటే కాంగ్రెస్ కాపాడుతుంది. చాలా క్లియర్‌గా కాంగ్రెస్, బీజేపీ ఇక్కడ కుమ్మక్కయినాయి. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి కలిసి ఈరోజు రేవంత్ రెడ్డి మన బండి సంజయ్ కొడుకుని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. బండి సంజయ్ కొడుకుని కాపాడే ప్రయత్నం గనుక కాంగ్రెస్ చేస్తే రేపొద్దుగాల అదే బండి సంజయ్, అదే ఆ బండి సంజయ్ కొడుకు ఈ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే ప్రయత్నం కూడా చేస్తారు. మరి కేసు ఇక్కడికే స్టాప్ అవుతుందా? ఇట్లా గతంలో యూట్యూబర్ భార్గవ్‌కి సంబంధించి మొన్నటి వరకు ఆయన జైల్లో ఉండే. అవును. ఇదే కేసులో పోక్సో కేసులో మరి ఈయన పరిస్థితి ఎట్లా మరి? అంటే ఏం లేదు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వము, బీజేపీ సహకరిస్తుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ఒకవేళ గట్టిగా మాట్లాడినా మీలాంటి ఛానల్‌లో, మాలాంటి ఛానల్‌లో ఇంకో మీలాంటి జర్నలిస్టో, నాలాంటి జర్నలిస్టో మాట్లాడేదుంటే 3, 4 రోజులు మాట్లాడతాం. రేపు ఇంకో ఇష్యూ వస్తది కాబట్టి, ఇంకో ఇష్యూ వచ్చిన తర్వాత మనందరం ఆ ఇష్యూ వైపు వెళ్ళిన తర్వాత దీన్ని కాంప్రమైజ్ చేసాం. ఎందుకంటే పోలీసు వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థ, అధికార వ్యవస్థ, డబ్బులు అన్నీ ఉన్నాయి. ఏదన్నా సందర్భం ఏదంటే అమ్మాయికి ఎందుకంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మనం చాలా క్లియర్‌గా చూసినాం. కోర్టుకు పోతున్నటువంటి సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా యాక్సిడెంట్‌లో చంపినటువంటి చరిత్ర బీజేపీ పార్టీకి ఉంది. ఈరోజు ఇదే ఈ పోక్సో కేసులో ఉన్నటువంటి మైనర్ అమ్మాయిని గాని, ఆ తల్లిని గాని ఏ లారీ గుద్దేది తెలవదు, ఏ కారు గుద్దేది తెలవదు, ఏ రాత్రి వాళ్ళ ఇంటి మీద పిడుగు పడేది తెలవదు, ఏ బాంబు వేలేది తెలవదు, ఎట్లా చచ్చిపోయేది తెలవదు. అనుమానాస్పద మృతి అని రేపు పొద్దుగాల మనం వార్తలు చూసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి తప్పకుండా మీరు అంటున్నట్టు 4 రోజులు కూడా అవసరం లేదు. ఆల్రెడీ ఇలా మన నరేంద్ర మోడీ సభ అయిపోయిన తర్వాత రేపో ఎల్లుండో పెద్ద ఎత్తున దీని మీద సెటిల్మెంట్ అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీకి ముట్టాల్సినంత ముడుతుంది, పోలీసులకు ముట్టాల్సినంత ముడుతుంది. మేము ఎందుకు అంటున్నాం అనంటే ఈ కేసులో నిజంగానే బండి భగీరథను అరెస్ట్ చేస్తే ఇదే కాంగ్రెస్ పార్టీకి, ఇదే పోలీసు వ్యవస్థకు మేము సెల్యూట్ కొడుతాం. కానీ అరెస్ట్ చేయకపోతే మాత్రం మీకు ముట్టిని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీ సాధారణ ప్రజలకు సంబంధించిన విషయంలో కేసులు పెట్టి అరెస్టులు చేసి వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా బండి సంజయ్ కూడా అంటాడు, ఈ పోక్సో కేసులో ఎవడైతే అత్యాచారం చేసిండో, ఎవడైతే నేరం చేసిండో వాడు పాకిస్తాన్ నుండి రాలేగా అని చెప్పేసి ఇంతకుముందు మాట్లాడండి బండి సంజయ్. మరి ఈ రోజు బండి సంజయ్ కొడుకు కూడా పాకిస్తాన్ నుండో ఉగ్రవాదం నుండో రాలే కదా. బండి సంజయ్ కొడుకు కరీంనగర్లో ఉన్నాడు కదా. ఈ రోజు బండి సంజయ్ కొడుకు పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు కదా. కరీంనగర్ పోలీసులు తెలుసు కదా ఎక్కడ ఉన్నాడో. మరి ఎవరు కాపాడుతున్నారు అంటే పోలీసులు కాపాడుతున్నారు, రాజకీయ నాయకులు కాపాడుతున్నారు. దీని వెనకాల పూర్తిగా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తుంది కాబట్టి తప్పకుండా కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు కలిసి ఆ అమ్మాయి కుటుంబాన్ని ఏమైనా చేసేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి తప్పకుండా ముందస్తుగానే పౌర హక్కుల సంఘం కానీ, మానవ హక్కుల కమిషన్ కానీ, మహిళా కమిషన్ కానీ వెంటనే స్పందించి ఆ అమ్మాయికి భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. అమ్మాయి కుటుంబ సభ్యుల భద్రత కల్పించాల్సిన ఉంది. బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేయకపోతే, ఒకవేళ అమ్మాయి హనీ ట్రాప్ చేసినా కూడా అరెస్ట్ చేయాలి. ఇక్కడ మేము అదే అడుగుతున్నాం. హనీ ట్రాప్ చేసింది అనుకో, హనీ ట్రాప్ చేసినా కూడా మైనర్ అమ్మాయికి మద్యం తాగించి మైనర్ అమ్మాయిని మోయినాబాద్ ఫామ్ హౌస్ పిలిపించుకొని మైనర్ అమ్మాయి మీద అత్యాచార ప్రయత్నం చేసింది కాబట్టి అమ్మాయిని శారీరకంగా వాడుకున్నాను అమ్మాయి చెప్తుంది. ఓకేనా? అమ్మాయిని వాడుకున్నాను అని చెప్పేసి అమ్మాయి చెప్తుంది కాబట్టి తప్పకుండా మైనర్ అమ్మాయి ఇష్టంతో చేసినా కూడా ఆయన మీద పోక్సో కేసు కావాల్సిందే. ఆ అమ్మాయిని బెదిరించింది కాబట్టి, ఆ అమ్మాయి కుటుంబ సభ్యులను బెదిరించింది కాబట్టి కేసు నమోదు చేయాలి. దాంతో పాటు అమ్మాయి పేరును, అమ్మాయి ఫోటోలను బయట పెట్టినటువంటి బండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.